పశ్చిమ గోదావరి జిల్లా తోకలపూడి గ్రామానికి చెందిన 19 సంవత్సరాల వయసు గల పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి తాను మరణించి ముగ్గురికి పునర్జన్మనిచ్చారు. రేవంత్ శ్రీ మురహరి ఇటీవల ఎర్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల అపోలో హాస్పిటల్లో ఆర్గాన్ హార్వెస్టింగ్ చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి తీవ్ర గాయాలై అపోలో హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరోసర్జరీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ శివరామ గాంధీలు చికిత్సను అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దాంతో వైద్యులు పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. దాంతో వైద్యులు రేవంత్ శ్రీ మురహరి కుటుంబ సభ్యులను అవయవదానంపై అవగాహన కల్పించారు. రేవంత్ కుటుంబ సభ్యులు అంగీకారంతో రేవంత్ శరీరం నుండి 2 కిడ్నీలు, లివర్ను వేరు చేసి జీవన్ దాన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రిజిస్టర్ చేయించుకున్న వారికి కాకినాడ అపోలో హాస్పిటల్లో 1 కిడ్నీని అమర్చేందుకు ఆపరేషన్ నిర్వహించారు. ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ జీవీ రావు ఆధ్వర్యంలో యూరాలజిస్ట్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ జంజం మణికంఠన్, నెప్రాలజిస్ట్ డాక్టర్ చట్లపల్లి అనిల్ కుమార్, అనస్థేషియా డాక్టర్ ప్రగడ నాగేశ్వరరావు, షర్మిస్టి ప్రాణగ్రాహి టీం సహకారంతో ట్రాన్స్ప్లాంట్ సర్జరీని పూర్తి చేశారు. 1 కిడ్నీ, లివర్ను విశాఖపట్నం తరలించేందుకు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేశారు. హాస్పిటల్ సిబ్బంది ప్రత్యేక అంబులెన్స్లో తరలించారు. కాకినాడ ట్రాఫిక్ పోలీసులు రోడ్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాలను విశాఖపట్నం తరలించారు. పోలిశెట్టి రేవంత్ శ్రీ మురహరి పార్థివ దేహాన్ని అపోలో హాస్పిటల్ సిబ్బంది పూలు చల్లుతూ గౌరవ లాంఛనాలతో రేవంత్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ కాకినాడ యూనిట్ సీఈఓ ఐ వెంకటరమణ మాట్లాడుతూ కాకినాడ అపోలో హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ వై సుబ్బలక్ష్మి అండ్ లక్ష్మి, మార్కెటింగ్ మేనేజర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కానీ దురదృష్టవశాత్తు అబ్బాయి బ్రెయిన్ డెడ్ డాక్టర్ నిర్ధారణ జరిగిందండి. తర్వాత మా టీం అంతా కూడా, హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ని అవయవదాన గురించి మనం అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళు కూడా అంత పెయిన్లో కూడా ముందుకు వచ్చి వాళ్ళ అబ్బాయి యొక్క అవయవాలను దానం చేయడానికి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది చాలా గర్వించవలసిన విషయం. ఇది అందులో భాగంగా లివర్ని వైజాగ్ కిమ్స్ హాస్పిటల్కి, కిడ్నీని వైజాగ్ కేర్ హాస్పిటల్కి, మరో కిడ్నీని అపోలో హాస్పిటల్ కాకినాడలో ఇవ్వడం జరిగింది. అట్లా ఆ అబ్బాయి కళ్ళను కూడా దానం చేయడం జరిగిందండి. ఈ విషయం తెలియగానే మేము ఎస్పీ గారిని సంప్రదించడం జరిగింది గ్రీన్ ఛానల్ కోసం. ఎస్పీ గారు ఇప్పుడు వెంటనే స్పందించి వాళ్ళ సిబ్బందికి, ట్రాఫిక్ వాళ్ళకి ఈ సమాచారం పంపించి ఆ గ్రీన్ ఛానల్ ఏర్పాటు జరిగిందండి. వాళ్ళందరికీ మేము పర్సనల్గా థ్యాంక్ఫుల్ టు దెమ్. అట్లానే ఈ ముఖ్యమైన విషయం ఏంటంటే అబ్బాయి యొక్క తండ్రి కూడా ఆయన కిడ్నీ బాధతో ఉన్నారు. ఆయన డయాలసిస్ మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. కాకపోతే ఆయన జీవన్ దానిలో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల వేరే ఇతర కారణాల్లో కూడా అబ్బాయికి మనం ఆయనకి కిడ్నీ ఈ సందర్భంగా ఇవ్వలేకపోతున్నాం. కానీ భవిష్యత్తులో ఆయన కూడా కిడ్నీ అవసరం పడుతుంది. ఇలా చేయడం వల్ల ఈ అవయవ దానం వల్ల 10 మందికి తెలిసి ఇలా ముందుకు వస్తే ఇలాంటి వాళ్ళని ఎంతమంది మనం కాపాడగలుగుతాం. సో ఈ అవకాశం కాకినాడ అపోలో హాస్పిటల్ వారికి ఇచ్చినందుకు ఆ పేరెంట్స్ అందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.